కట్టిన గోడలు ఒక ఇంటికి, మట్టి గోడలతో మట్టి రాలిపోయే ఇంట్లో ఒక ఇంటికి. కారణం ఏంటి? తిండి లేకుండా ఒకడు బతుకుతుంటే బంగారం తిని ఒకడు బతుకుతుంటాడు. కారణం ఏంటి? ఒకడు వేల కోట్ల రూపాయల హాస్పిటల్లో చూయించుకుంటుంటే ఒకడు వైద్యం లేక మరణించడం ఏమిటి? 30 ఏళ్ల పోరగాడు. ఏమిటి ఈ గతి? దీని కారణం ఏంటి? ఈ అంతరాలు తొలగించడానికి, ఈ తారతమ్యాలు తొలగించడానికి, ఈ తేడాన్ని తొలగించడానికి అనేకులు దుఃఖితులై వాళ్ళ ఉద్యమాల రూపంలో, తాత్విక రూపంలో, పోరాట రూపంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాలే క్రమక్రమంగా అది నైతిక వాక్యమై, అది అధిశాసన రూపమై చట్టాలు అయిపోయినాయి. అలాంటి పోరాటాలు జరగబట్టే ఈ సమాజం అంతో ఇంతో మారింది. ఆనాడు అంబేద్కర్ 30 ఏళ్ళు యుద్ధం చేసిండు ఈ దేశ అగ్రవర్ణాల మీద. మాకు ఈ రాజ్యంలో వాటా ఎందుకు ఉండకూడదు? మా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి చట్టసభల్లో మాకు ఎందుకు వాటా ఉండొద్దు? మా వాడు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు? మా వాడు ఎందుకు ఎంపీ కావద్దు? నీవెందుకు ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోవద్దని అంబేద్కర్ తన రక్త మాంసాలు కరగ తీసుకొని యుద్ధం చేయబట్టే ఈరోజు అనిల్ జాదవ్ అసెంబ్లీలో కూర్చున్నాడు అన్న సంగతి మనం మర్చిపో. అంబేద్కర్ తన జీవితం మొత్తం పోరాడిండు. అంత పెద్ద పోరాటం అంబేద్కర్కి ఎవరిచ్చారు?